87లో కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. కారంచేడు ఇన్సిడెంట్లో ఎక్కువ మంది నిందితులు కమ్మాళ్ళు. శిక్షలు పడ్డాయి అందరికీ. అందరూ కోర్టుల చుట్టూ తిరిగారు. 91లో చుండూరు ఘటన జరిగింది. చుండూరులో మాలల మీద దాడి చేశారు రెడ్లు. అక్కడ ఎక్కువ మంది రెడ్లు నిందితులు. చుండూరు కేసు కొట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కారంచేడులో 6గురో 5గురో చనిపోయారు కదా. అంతకంటే ఎక్కువ మంది చుండూరులో చనిపోయారు. కేసును కొట్టేశారు. మీకేమన్నా అనిపించిందా? దీనిలో ఒకటి చర్య అనేటటువంటిది నేను ముఖ్యం. ఏమండి, చర్య ఏంటి? దళితుల్ని లేకపోతే ఒక వర్గాన్ని ఒక వర్గం వాళ్ళు అమానుషంగా కొట్టారు, రైతుల్ని కొట్టారు అనేటటువంటిది కరెక్ట్ కాదు. సమాజంలో వర్గ విభేదాలు సస్టైన్ అవుతా ఉన్నవి. యాజ్ ఎ పొలిటికల్గా కానీ లేకపోతే యాజ్ ఎన్ ఇండివిజువల్గా కానీ ఐ డోంట్ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అట్ ఆల్. అందరూ సమానంగా చూడబడాలి. ఒకళ్ళ డబ్బు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళ డబ్బు తక్కువ ఉండవచ్చు, ఇంకో కులం వచ్చు, ఇంకో కులం వచ్చు, కానీ అంతా మానవులు. ఇది ఒక ఆస్పెక్ట్లో నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో పలానా రెడ్లు అక్కడ పలానా ఇది అనేటటువంటిది మధ్యలో ఒక కోర్టు ఒకటి ఉంది వ్యవస్థ. ఈ కోర్టుల వ్యవస్థ గురించి మాట్లాడడం చాలా పెద్ద స్టోరీ. అది కోర్టులు ఒకటి, మీడియా ఒకటి, పొలిటికల్ వ్యవస్థ ఒకటి. ఈ మూడు ఒక దేశాన్నో లేకపోతే ఒక పాలనలో రంజింపజేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, చాలా ముఖ్యమైనటువంటి అధోగతికి తీసుకెళ్లాలన్నా, అదే పాడు చేయాలన్నా చాలా ముఖ్యమైనటువంటి స్తంభాలు ఇవి. ఇది అంటాం కదా, 4 స్తంభాలు అంటాం కదా. సో అన్ని వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అనేటటువంటి దాంట్లో భాగంగానే కోర్టులు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నవి. అది కూడా ఒక జడ్జి ఒక ఆయనేమో ఒక జడ్జిమెంట్ ఇస్తాడా, మళ్ళీ హైకోర్టులో దాన్ని మారుస్తారా, సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ మారుస్తారా? అసలు అందరూ జడ్జిలేనా? కామెంట్లు కూడా చేస్తారు. తీర్పుని దారుణమైన తీర్పు అంటే వాళ్ళు పరిపాలన, వాళ్ళ మీద యాక్షన్స్ ఏమి ఉండవుగా. రాజ్యాంగంలో అది లేదుగా ఆయన అంటారు. మళ్ళీ వీడిచ్చిన తీర్పేమో ఆయన ఒప్పుకోడు, ఆయన ఇచ్చిన తీర్పు ఇంకొక ఆయన ఒప్పుకోడు, ఇంకో బయట వాళ్ళు అంటే మాత్రం తప్ప. ఇది ఎట్లా? ఇది బాగాలేదు నాకు. సో ఆ రిఫార్మ్స్ నేను చైనాలో చూశాను. నేను జడ్జిమెంట్ 1-2 స్థాయిలోనే ఉంటుంది. దాని మీద పార్టీ రివ్యూ ఉంటుంది. ఆ జడ్జి సరిగిస్తున్నాడా లేదా క్వశ్చనే లేదు. ఆ జడ్జి కానీ సరిగ్గా ఇవ్వకపోతే జడ్జిని పీకి పారేస్తారు, లేకపోతే శిక్ష కూడా వేసేస్తారు అది పార్టీ. Like, share and subscribe to Rajaniti channel.